out of the way. We are not doing anything to anybody. That is very clear. So బ్యాచెస్ ని మీరు ఎంకరేజ్ చేయండి. యుద్ధ ప్రాతిపదిక బ్యాచెస్ మళ్ళీ మీకు రైన్స్ వచ్చి ఫ్లడ్ వస్తే చేయలేము. ఫౌండేషన్ లెగ్స్ వస్తే మీ వర్క్ జరిగిపోతుంటుంది, మీకు కూడా లాస్ లేకుండా ఉంటుంది. జోరున వర్షం పడుతున్నా బీసీ సాయిల్ కాదు కాబట్టి కాంక్రీట్ వర్షం పడి గంట తర్వాత కాంక్రీట్ నడుస్తుంది. ఫౌండేషన్ పైకి లేపుకుంటే వర్క్ ఈజీగా జరుగుతుంది. దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకొని 300 మంది పెడతారా, 600 మంది పెడతారా, 1000 మంది పెడతారా, స్కిల్ లేబర్ దగ్గర పెట్టేసుకొని కాంక్రీట్ ఏమంతా పోస్తాం. అది పెద్ద నాట్ బిగ్ డీల్. సెంటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఫౌండేషన్ ఎక్స్కషన్ ఈజ్ ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు ఎల్లో బుక్కులు అన్నీ ఫైనల్ చేసుకోండి. ఎల్లో బుక్లు నోట్ బుక్లు కాదు, ఎల్లో బుక్ అది ఇష్యూ చేసిన డిపార్ట్మెంట్ బుక్స్, పేజీలు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దే ఇట్ విల్ వెరీ సీరియస్ సబ్జెక్ట్. పర్ఫెక్ట్ చేసి నాకు వర్క్ స్పీడ్ చేయండి. మళ్ళీ 10 days ఆగి మళ్ళీ విజిట్కి వస్తాను. ఆ ప్రోగ్రెస్ కనపడాలి నాకు. నువ్వు ఇప్పటికి 4 months కిల్ చేసావు, 4 months కిల్ చేసావు, గంట కిల్ చేయకు. మీరు ఇప్పుడు మొత్తం రెవెన్యూ వ్యవస్థ ఈ 2-3 daysలో పెట్టేసి ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏది ప్రైవేట్ ల్యాండ్ డాక్యుమెంట్ అంతా ఓపెన్ చేయండి. ఫెన్సింగ్ చేసుకున్నంత మాత్రంలో ప్రైవేట్ ల్యాండ్ కాదు, కాగితాలు చూపించినంత మాత్రంలో ప్రైవేట్ ల్యాండ్ కాదు. అది చూసి మీరు ప్రైవేట్ ల్యాండ్ అంటే తప్పు. ఇన్స్పెక్షన్ పార్టీ 40-60 feet ఉండేటట్టు పెట్టాలి. పెట్టండి చూడండి, డ్రైనేజ్ ప్రాపర్లీ యూ డూ. For more videos like this, subscribe Big TV channel.